అందరికీ నమస్కారం. మిత్రులారా, హార్ట్ అటాక్ ప్రాబ్లము ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు. సడన్‌గా వచ్చేస్తుంది. హెల్తీగా పర్సన్ ఉంటారు. వాళ్ళకి వస్తుంది. అంటే యోగా చేసుకుంటారు, సన్నగా ఉంటారు, ప్రికాషన్ తీసుకుంటారు, హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుంది. అయినా వస్తుంది హార్ట్ అటాక్. దానికి కారణం అందుకే చెప్తారు. ఆల్మోస్ట్ ఆల్ 80% కేసెస్ వచ్చి మనసుకు సంబంధించింది. ఎమోషనల్ ఈ స్ట్రెస్ అలాగే యాంగ్జైటీ వీటికి సంబంధించినవి. కేవలం 15-20% మాత్రమే ఫిజికల్ శారీరక కారణాలు ఉంటాయి. కానీ మనం కొంచెం కీన్గా అబ్జర్వ్ చేస్తే మనకు హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది ముందే తెలిసిపోతూ ఉంటుంది. కనీసం 3 to 5 years బిఫోరే మన హార్ట్ సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. అంటే బాడీ సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. ఆ లక్షణాలు మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా మనకు హార్ట్ అటాక్ రాబోతుందా లేదా అన్నది మనం ఎస్టిమేషన్ చేయొచ్చు. మళ్ళీ రీడింగ్స్ అన్ని నార్మలే ఉంటాయి. బ్లడ్ టెస్ట్లు మాస్టల్ చెకప్లకి వెళ్ళిపోయి అవి వచ్చే బండిలు ఉంటాయి కదా, 30-40 పేజీలు, అవన్నీ బాగానే ఉంటాయి. కానీ కొన్ని లక్షణాలు బాడీ చెప్తూ ఉంటుంది. ఆ లక్షణాలు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బీపీ ప్రతి సంవత్సరం గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉంటుంది. 5 నుంచి 10 పాయింట్లు పెరుగుతూ ఈ సంవత్సరం పైన 130 ఉంటుంది. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 135, 136కి వెళ్తుంది. 140, 145 గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ ఉంటుంది. అలాగే మీరు మెట్లు ఎక్కుతున్నారు అనుకోండి, ఆ మెట్లు ఎక్కే కెపాసిటీ కూడా ఇయర్ బై ఇయర్ తగ్గుతూ ఉంటుంది. ఈ ఇయర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా 3 ఫ్లోర్లు ఎక్కుతారు. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి తగ్గుతుంది. 2-2.5 ఫ్లోర్ ఎక్కుతారు, ఆగాల్సి వస్తుంది. ఆ నెక్స్ట్ ఇయర్ వెళ్ళేసరికి 2నే ఎక్కుతారు. ఇలా ఇయర్ బై ఇయర్ మీరు ఎక్కేటువంటి మెట్ల సంఖ్య తగ్గడం. అలాగే ఏజ్ 50 years దాటిన తర్వాత మీ బాడీలో ఫ్యాట్ అనేది మీ పొట్టలోనే డిపాజిట్ కావడం వచ్చి అది పోదు. ఇంకా మీరు ఏమైనా చేయండి, ఆ బెల్లీ ఫ్యాట్ మాత్రం తగ్గదు. థైస్, హిప్స్, అప్పర్ అబ్డోమెన్, బ్యాక్ వీటిలో ఉండే ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది. కానీ బెల్లీ ఫ్యాట్ మాత్రం తగ్గదు. హార్డ్ అవుతూ ఉంటుంది. ఏడికేడి ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇదైనా కనిపించవచ్చు. అలాగే మీరు గురక పెట్టేవాళ్ళు అయితే ప్రతి సంవత్సరం గురక సౌండ్ పెరుగుతూ లౌడర్ అయిపోతూ ఉంటుంది. అలాగే ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి మీ కాళ్ళు చేతులు వాపులు వస్తాయి. వాటర్ చేరడం ఎడిమా ఫీట్ అంటారు. నొక్కితే గుంట పడుతుంది. గుంట పడకపోతే దాన్ని ఇగ్నోర్ చేయమని చెప్తారు. అలాగే మీకు షోల్డర్ పెయిన్, అది ఏ షోల్డర్ అయినా కావచ్చు, ఓన్లీ లెఫ్టే ఉండాలని రూల్ లేదు. షోల్డర్ పెయిన్, జా పెయిన్ అంటారు. ఇక్కడ దవడం నొప్పి అనేది పర్మనెంట్ ఉండదు, వస్తుంటుంది, పోతుంటుంది. ఎందుకు వస్తుందో తెలీదు, ఎందుకు పోతుందో తెలియదు. ఇదైనా కనిపిస్తుంది. అలాగే ఇంకా ముఖ్యంగా మీరు హార్డ్గా ఉన్న బెడ్ మీద మీరు పడుకుని వెళ్ళకెలా పడుకుని జస్ట్ కళ్ళు మూసుకుంటే మీ హార్ట్ బీట్ మీకు తెలుస్తుంది. పల్స్ అంటే మామూలుగా ఇక్కడ ఉండడం అది కాదు, బ్రెయిన్లో పాల్పిటేషన్ అంటారు. హార్ట్ బీట్ స్పష్టంగా మీరు ఎక్కడ తెలుస్తుంది, మెదడులో తెలుస్తుంది. అటువంటి లక్షణం, ఈ లక్షణాలు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు హార్ట్ అటాక్ రాబోతుంది. హార్ట్ అటాక్ వచ్చే రోజు మీకు ఇటువంటి లక్షణాలు ఏమి కనిపించాలని రూల్ లేదు. చాలా మంది నాకు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది, ఏమీ లేవు సిమ్టమ్స్ అని చెప్తారు. మరి ముందు నుంచి చెప్తుంటుంది కదా బాడీ, ఆ రోజు కనిపించాలని లేదు. మీకు లక్షణం కనిపించగానే హార్ట్ అటాక్ వచ్చిందని కాదు, ఏ లక్షణం లేకపోతే రాదని కాదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అబ్జర్వ్ చేయండి. ఈ లక్షణాలు కనిపిస్తే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టే లెక్క. మీ రిపోర్ట్స్ నార్మల్ ఉన్నప్పటికీ కూడా మీరు జాగ్రత్త పడాలి. మిత్రులారా, ఇటువంటి లక్షణాలు కనిపించగానే ఇంకేదో గాబరా పడిపోయి అక్కడికి పరిగెత్తొద్దు. జస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఒక 10 days టైం తీసుకొని రండి. మన ఆశ్రమంలో డీటాక్స్ ప్రోగ్రామ్ ఇస్తాం మనం. దాని తర్వాత మీకు అసలు హార్ట్ అటాక్ రాకుండా చేసేటువంటి మాలిక్యులర్ మెడిసిన్స్ ఇస్తాం. మనం వీడియోలు కూడా ఇటీవల చూస్తుంటారు, టీస్ లాగా ఉంటాయి. ఆ టీలు తీసుకుంటే చాలు, మీరు ప్రివెన్షన్ అంటే బుల్లెట్ ప్రూఫ్ వచ్చేసినట్టే మీ హార్ట్కి. ఎట్టి పరిస్థితుల్లో హార్ట్ అటాక్ రాదు మీకు. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఈ లక్షణాలు మాయమైపోవడం కూడా మీరు చూస్తారు. దాని తర్వాత 2-3 నెలలు అవి వాడితే చాలా, అంతే, ఇంకా సేఫ్. 10 సంవత్సరాలు మీకు హార్ట్ అటాక్ వస్తుందని భయం నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు. సరేనా? జాగ్రత్త పడతారు. మరోసారి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.